శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 10th చాప్టర్. ఇక్కడ శ్రీహరికి సృష్టి రక్షించే భారాన్ని అలాగే భోగ మోక్షములు ఇచ్చే అధికారాన్ని అప్పచెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. ఇక్కడ విష్ణువుకి అప్పచెప్పి అంతర్ధానమయ్యాడంటే ఇక్కడ శివుడు ఎక్కువ విష్ణు తక్కువ అన్న భావన మళ్ళీ రాకూడదు. తనకి తానే అవతారాన్ని తీసుకుని ఆ చెయ్యవలసిన కార్యాన్ని చెయ్యవలసిన విధానంగా చెప్పి తానే అంతర్ధానమయ్యాడన్న భావనలోనే అర్థం చేసుకోవాలి. ఉన్నది పరమాత్మ ఒక్కడే. పరమేశ్వర ఉవాచ అన్యచ్చును హరే విష్ణు శాసనం మమ సువ్రత సదా సర్వేషు లోకేషు మాన్యః పూజ్యో భవిష్యసి. ఆ పరమేశ్వరుడైన శివుడు ఆ విష్ణుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఉత్తమమైన వ్రతపాలకుడు అయిన శ్రీహరి, ఓ విష్ణుదేవా, ఇప్పుడు నేను చెప్పేది నా ఒక్క రెండో ఆజ్ఞని విను. అంటే మొదటి ఆజ్ఞ ఏమి ఎవరికిచ్చాడు? బ్రహ్మకిచ్చాడు. ఏమనిచ్చాడు? సృష్టిని సృష్టింప చెయ్యమని. ఇక్కడ రెండో ఆజ్ఞ అయిన విష్ణుకి ఏమనిస్తున్నాడు? పాలన చెయ్యాలి. పైగా సదా సమస్త లోకంలో కూడా నువ్వు ఈ పాలన ద్వారా ఏమవుతున్నావు? పూజనీయుడుగా అవుతున్నావు, మాననీయుడిగా అవుతున్నావు. బ్రహ్మణ నిర్మితే లోకే యథా దుఃఖం ప్రజాయతే తథా త్వం సర్వదుఃఖానాం నాశాయ తత్పరో భవ. ఈ బ్రహ్మ ద్వారా సృష్టింపబడిన సృష్టిలో ఇప్పుడు దుఃఖములు కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితులు సంకటాలు కానీ ఇవన్నీ సంభవిస్తే నువ్వు ఆ సమస్త దుఃఖముల్ని తొలగించటానికి సర్వదా సన్నద్ధుడివై ఉండు అన్నాడు. తత్పరుడువై ఉండు అంటే ఇప్పుడు ఒకటి వృద్ధి చెందాలన్నా లేకపోతే దానికి ఏదన్నా హాని జరగాలంటే దాని ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరిగిన దానికే మనకి ఏదో ఒకటి పుష్టి రావటమో లేకపోతే మధ్యలో ఏదన్నా అవ్వటమో అన్నది జరుగుతుంది. సృష్టింపబడనివి కాలానుగుణంగా మళ్ళీ కొన్ని సంతరిస్తూ ఉంటాయి. ఇక్కడ దుఃఖాలన్నవి సృష్టి తాను సృష్టించినప్పుడు అంతా కూడా బాగానే ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? ఎలా అంటే ఇక్కడ పరమాత్మ చేసిన సృష్టిలో ఎక్కడా దుఃఖం లేదు. సచ్చిత్ ఆనంద స్వరూపంగా అన్నీ ఆనందమయంగానే ఉన్నాయి, అన్నీ పూర్ణంగానే ఉన్నాయి. కాకపోతే మనకున్న అజ్ఞాన కారణంగా మనకున్న ఒక వికారాల వాసనలు కొన్ని జన్మల నుంచి మోసుకుంటూ వస్తున్నాము. ఆ సృష్టిలో భాగమే మనం కూడా. ఇక్కడ సృష్టింపబడిన దానిలో దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి దుఃఖాలు అంటే ఇప్పుడు ఆహారం ఇచ్చాడు, నాకు అజ్ఞానం ఉంది. నేను ఆకలేసినప్పుడు ఆహారాన్ని తీసుకుని పైగా పరిమితిలో తీసుకుని నేను నోట్లో పెట్టుకుంటే అది చక్కగా లోపలికి వెళ్తుంది, జీర్ణం అవుతుంది, నా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. నోట్లో పెట్టుకోవటం మానేసి ఏ చెవుల్లోనో ముక్కులోనో కంట్లోనో పెట్టుకున్నాను. కొద్దిగా చేతికి కారం అంటితేనే కంటికి తగిలితేనే ఏమవుతుంది? చాలాసేపు మంట మంట ఉంది. దుఃఖం వచ్చింది కదా. ఎవరిచ్చారా దుఃఖం? పరమాత్మ ఇచ్చాడా? లేదే. నేను కదా పట్టుకుంది, నేను కదా పెట్టుకుంది. అంటే ఇక్కడ విచక్షణ రహితంగా ఉంటూ ఆ సృష్టింపబడిన సృష్టిలో మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము. అయితే ఆ పరమాత్మ సృష్టించటమే కాకుండా సృష్టింపబడిన ఆ సృష్టిలో మళ్ళీ ఇట్లాంటి దుఃఖప్రాయంగా కొన్ని క్రతువులు మనం చేసినప్పుడు మరి చెయ్యకుండానే ఆపచ్చు కదా. కర్మ రుణానుబంధంలా ఎలా అయితే ఉందో కర్మానుసారంగానే సర్వం జరుగుతుంది. ఒక కర్మని కర్మ ద్వారానే తీయగలవు కానీ ఆ కర్మని శాశ్వతంగా తీయటానికి కుదరదు. కర్మ ద్వారానే తొలగించుకోగలవు. ఈ కర్మని కర్మ ద్వారా తొలగించుకోవడానికి కూడా నాకు ఒక విచక్షణ ఉండాలి. ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా చేసే కార్యాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే ఏ భావనతో చేస్తున్నావు? మళ్ళీ దాన్ని నిష్కామంగా చేస్తున్నావా, సకామంగా చేస్తున్నావా, మళ్ళీ వికారాలతో చేస్తున్నావా, లేకపోతే నువ్వు మాలిన్యాల రహితంగా ఉండి చేస్తున్నావా, లోకహితార్థమై చేస్తున్నావా, స్వార్థంతో చేస్తున్నావా, ఇంకొకరిని బాధించాలని చేస్తున్నావా, లేకపోతే పరమాత్మ యొక్క సమర్పణ భావంలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నావా, లేకపోతే అన్ని సమర్పణ భావంతో ఏదొచ్చినా మహాప్రసాదంగా భావిస్తున్నావా? అందుకే ఇక్కడ ఆ సంపూర్ణమైన దుఃఖాన్ని తొలగించేలాగా కూడా ఎప్పుడూ ఆ పరమాత్మే మనకి ఎప్పుడూ ఉన్నాడు. అందుకే ఏమవుతుంది, మనకి కొద్దిగా జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎక్కడోకక్కడ ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉంటారు. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, నేను చెవికెక్కించుకుని బాగుపడితే బాగుపడతాను, లేకపోతే మళ్ళీ నా కర్మానుసారంగా నా వాసనల కారణంగా నా వికారాల కారణంగా మళ్ళీ నేను కొన్ని అధోగతులు ఇవన్నీ దుఃఖభారంగా అయినప్పుడు ఒకసారి
కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 10 సార్లు డక్కా ముక్కలు తింటే కానీ అది అర్థం కాదు. అది మళ్ళీ మన వాసనలు బట్టే ఉంటుంది. సహాయం తే కరిష్యామి సర్వకార్యే చ దుస్సహి తవ శత్రున్ హనిష్యామి దుస్సాధ్యాన్ పరముత్కటాన్. అలాగే ఈ సంపూర్ణమైన దుస్సహమైన కార్యాలు అంటే అందరికీ సాధ్యం కానివి, అటువంటి వాళ్ళకి నీ సహాయాన్ని నువ్వెప్పుడు అందచేస్తూనే ఉండు. అందుకే ఇక్కడ సృష్టింపబడిన తర్వాత పోషణే కష్టమైనది. ఎలా అయితే పుట్టుకకి మరణానికి మధ్యన జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని జీవించటం అన్నది చాలా కష్టతరమైనది. అది మళ్ళీ సాధారణమైనది కాదు, ఇది దుస్సహమైన కార్యము. అందుకే పైగా దుర్జయము, అత్యంత ఉత్కంఠ శత్రువు అయినా సరే ఇప్పుడు ఆ వరం ఇచ్చేది ఎలా ఇస్తున్నాడు, ఎటువంటి దుఃఖాలైనా తొలగించడానికి నువ్వు ఎప్పుడు తత్పరుడే ఉంటావని చెప్పి ఎటువంటి కార్యానైనా సరే నీకు ఎల్లవేళలా నా సహాయం నీకు ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా దుర్జయము అంటే దీనికి జయం అన్నది సాధ్యం కాదు, అలాంటిది కూడా నీకు లభిస్తుంది. నీ శత్రువు అన్నవాడు ఎవరైనా సరే మరణిస్తారు, వాడిని తొలగిచ్చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ పరమాత్మ తనకి శత్రువుని తాను తొలగించుకుంటాను అని చెప్పట్లేదు. ఈ ప్రకృతిలో భాగంగా దేన్నైతే నశింప చేయడానికి కొంతమంది వికారాల కారణంగా పూనుకుని ఉంటారో వాళ్ళకి తొలగిచ్చేస్తూ ఉంటాడు, మూలాల నుంచి తీసేస్తాను అని చెప్తున్నాడు. వివిధానవతారాశ్చ గృహీత్వా కీర్తిముత్తమాం విస్తారయ హరే లోకే తారణాయ పరోభవ. అందుకే హరి ఇలా నానా ప్రకారమైన అవతారాలన్నీ కూడా నువ్వు తీసుకుంటావు. ఈ లోకంలో ఉత్తమైన యశస్సు అన్నది నీకు విస్తరింపచేస్తూ ఉంటుందంటే నువ్వు అవతరిస్తూనే ఉంటావు. సకలాన్ని ఉద్ధరించడానికి కూడా నువ్వు ఎప్పుడూ తత్పరుడవయ్యే ఉంటావు. గుణరూపో అహం రుద్రో అనేన వపుషా సదా కార్యం కరిష్యే లోకానాం తవా శక్యం న సంశయః. గుణరూపంగా ఎలా అయితే సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం ఉంది. అయితే ఇక్కడ బ్రహ్మ రూపంలో ఉన్నప్పుడు ఒక గుణమయంగా అనిపిస్తాడు, రుద్ర రూపంలో ఒక గుణమయంగా ఉన్నాడు, విష్ణు రూపంలో ఒక గుణమయంగా. ఇలా గుణరూపాలతో నువ్వు ఒక అవతారాన్ని ధరిస్తూ ఉంటావు. అలాగే రుద్ర రూపంలో కూడా అలాగే ఈ సంసారం అన్న దాంట్లో ఆ శరీరంతో చేసి కొన్ని కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాను. ఎలా అయితే సృష్టింపబడింది పోషణ చేస్తున్నాడు, మరి పోషింపబడేది ఎప్పటికీ ఉండిపోదు కదా, కాలానుగుణంగా పెరుగుతూ ఉంటుంది, వృద్ధి క్షీణమైపోతుంది, తర్వాత తొలగిపోవాలి. అందుకే ఆ రుద్ర రూపంలో ఈ సంసారంలో కొన్ని కార్యాలు ఆ శరీరంతో నేను చేస్తూ ఉంటాను. అది నీకు సంభవం కాదు. ఎలా అయితే సృష్టించిన వాడికి లయం చేయటం సంభవం కాదు, సృష్టించిన వాడికి పోషణ చేయటం సంభవం కాదు, పోషించేవాడికి లయం చేయటం కానీ సృష్టి చేయటం కానీ సంభవం కాదు, లయం చేసేవాడికి పోషణ కానీ సృష్టింపటం కానీ సంభవం కాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదంటే ఆ కార్యాన్ని ఆ అవతారంలో అలానే చెయ్యాలి, అంతకు మించి అక్కడ మళ్ళీ లేకుండా. అందుకే పరమేశ్వర అంట, అన్నిటికీ పరంగా ఉన్నవాడు. రుద్రధ్యేయో భవశ్చేవ భవధ్యేయో హరస్తత యువయోనంతరం నైవ తవ రుద్యస్య కించన. అలాగే రుద్రుడు నీకు ధ్యేయంగా, రుద్రుడికి నువ్వు ధ్యేయంగా ఉంటావు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా నాకు రుద్రుడికి భేదం లేదని చెప్పాడు, ఇక్కడ నీకు రుద్రుడికి భేదం లేదు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, నువ్వే నేను, నేనే నువ్వు, మీ ఇద్దరిలో ఎటువంటి అంతరము లేదు, ఇద్దరు ఒక్కటే. కాకపోతే అందులో ఒక కార్యాన్ని చేస్తున్నావు, ఈ రూపంలో ఒక కార్యాన్ని చేస్తున్నావు. వస్తుతశ్చాపి చేకత్వం వరతోపి తథైవ చ లీలయాపి మహావిష్ణు సత్యం సత్యం న సంశయః. అందుకే మహావిష్ణు లీల ద్వారా భేదాలు ఉన్నట్టుగా, రూపాల్లో వ్యత్యాసం ఉన్నట్టుగా, అక్కడ మళ్ళీ శక్తి రూపంలో వ్యత్యాసం ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ, కానీ ఇద్దరు ఒకటే తత్వము, ఇదే పరమ సత్యము, ఇందులో ఎటువంటి సంశయాలు లేవు. రుద్రభక్తో నరోద్యస్తు తవ నిందాం కరిష్యతి తస్య పుణ్యం చ నిఖిలం ధృతం భస్మ భవిష్యతి. ఎవరైతే రుద్రుడు భక్తులుగా ఉండి ఆ హరుణ్ణి నిందిస్తున్నారో, లేకపోతే విష్ణు భక్తులుగా ఉండే రుద్రుణ్ణి నిందిస్తున్నారో వాళ్ళు తత్కాలమే వాళ్ళ పుణ్యం అన్నది ఏమైపోతుంది, రాశీభూతంగా ఉన్నది కూడా భస్మమైపోతుంది. అంటే ఇక్కడ
ఆ పరమతత్వాన్ని అర్థం చేసుకో. నీకు ఈ రూపం నచ్చింది, ఆ రూపాన్ని ఆరాధించు తప్పులేదు, ఆ నామం నచ్చింది దాన్ని ఉచ్చరించు తప్పులేదు. కానీ ఇంకో ఈ తక్కువ అంటాం కానీ దీనికి దానికి వ్యత్యాసం ఉంది, అవి కింద ఇది పైన అన్న అజ్ఞానంలో ఉండకు. అది పరమాత్మ తత్వం కాదది, ఆ పరమ సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాడు. అందుకే ఒకళ్ళని ఆరాధిస్తూ ఇంకొకటి తక్కువని నింద చేస్తున్నావు అంటే నువ్వు ఎంతైతే పుణ్యం సంతరించుకున్నావో అంత భస్మం అయిపోతూ ఉంటుంది, తొలగిపోతుంది. ఎందుకు? దాన్నే తిడుతున్నావు, దాన్నే ఆరాధిస్తున్నావు, ఇంకా నాకు చేతులు కడుక్కుంటున్నాను బురదలో పెడుతున్నాను అన్నట్టుగానే ఉంటుంది ఈ జన్మంతా కూడా. ఎన్ని జన్మలు ఎత్తిన జ్ఞానం నాకు రాదు ఈ కారణం చేత. నరకే పతనం తస్యాత్ త్వద్వేషాత్ పురుషోత్తమం మధాజ్ఞయా భవేత్ విష్ణు సత్యం సత్యం న సంశయ. అందుకే ఓ పురుషోత్తమ విష్ణు, నిన్ను ద్వేషించేవాడు నా ఆజ్ఞతో నరకాన్నే పొందుతాడు. ఇది పరమ సత్యము. అంటే భక్తుడు ఏది నచ్చితే దాన్ని ఆరాధించటంలో తప్పు లేదు, కానీ ఇంకొకరిని ద్వేషించటం కానీ నిందించటం కానీ తూలనాటం కానీ చెయ్యకూడదు. వాళ్ళకి ఏమవుతుంది? నరకం. అంటే పుణ్యం పోతుంది, పుణ్యం పోతే మిగిలేదు పాపమే, ఇంకెక్కడికి పోతావు? నరకానికే పోతావు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పాడు. లోకే అస్మిన్ ముక్తోధు రుణాం భుక్తిర్దశ్చ విశేషతః ధ్యేయః పూజ్యశ్చ భక్తానాం నిగ్రహానుగ్రహో కురు. ఈ లోకంలో మనుష్యులకి విశేషంగా భోగాలు కానీ మోక్షాలు కానీ ప్రసాదించేవాడివి నువ్వు, ఆ భక్తుల యొక్క ధ్యేయం నువ్వు. అందుకే నువ్వు పూజింపబడతావు. ఆ ప్రాణులకి నిగ్రహాన్ని అనుగ్రహాన్ని నువ్వే ఇవ్వాలి. నిగ్రహం ఏంటి, అనుగ్రహం ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, పరమాత్మ అనుగ్రహించి నాకు ఇది ఇచ్చాడు అంట. ఈ కోరికకి నాకు మళ్ళీ నిగ్రహం ఉండి కొన్ని నేను చేస్తేనే కదా అక్కడ మళ్ళీ ఇప్పుడు ఒకటి ధ్యేయాన్ని పెట్టుకున్నానంటే, ఇప్పుడు రన్నింగ్ రేస్లో 100 ఉందో 200 ఉందో అది మీటర్లు నేను ఉరకాలి. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలని నేను అనుకుని అక్కడే నుంచుంటే నాకు వచ్చేస్తుందా? వేరే వాళ్ళందరూ ఊరకుండా ఉండాలి అప్పుడు నాకు వస్తుందని కోరుకుంటానా? లేదే. దానికి ఏం చేయాలి? ఆ రోజు ఒక్కరోజు ఉరికితే నాకు వస్తుందా? లేదు. ఏం చేస్తానా? దానికోసం నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజు ప్రయాసపడి రోజు అంతే సమయాన్ని తర్వాత తర్వాత నాకు ఆ రన్నింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను? ఈరోజు 10 నిమిషాలు 1 కిలోమీటర్ ఉరికాను, రేపు 9 పెట్టుకోవాలి, 8 పెట్టుకోవాలి. నేను ఇంకా ఇంకా త్వరగా పరిగెత్తటానికి, పైగా నా శక్తి లోపించకుండా ఉండటానికి దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను ఆహార విషయంలో కానీ వ్యాయామ విషయంలో కానీ కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని కొన్ని వాటికి దూరంగా ఉంటూ ఇలా ఎలా అయితే క్రమశిక్షణలో అంటే నిగ్రహించుకుంటున్నాను. ఆ నిగ్రహం ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నాడు సకల ప్రాణులకి. అనుగ్రహం ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఇంత నేను చేసి ఈ నిగ్రహ కారణంగా మళ్ళీ నాకు అనుగ్రహ కారణంగా నేను ఆ విజయాన్ని సంతరించుకుంటా. ఏమీ చేయకుండా అనుగ్రహించేస్తున్నాడంటే రేపు పొద్దున్న నాకేదో ఇలాగ దొరికేస్తాయని కాదు. ఆ నిగ్రహ కారణంగా నా ఇంద్రియాల యొక్క నిగ్రహణ, అలాగే నా మనస్సు యొక్క నిగ్రహణ, ఈ శరీరంలో ఉన్న ప్రతిదాన్ని కూడా అంతలాగా నేను చేసుకున్న కారణంగా అనుగ్రహానికి నేను పాత్రత పొందుతాను. అదే ఇక్కడ చెప్పేది విశేషంగా. ఆ భక్తుల ధ్యేయం నువ్వు, పూజ్యుడివి నువ్వు. ఎప్పుడైతే సర్వము నీవే అనే సమర్పణ భావంతో ఎవరైతే ఇలా ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? క్రమేణా భక్తి శ్రద్ధ లోపించకుండా ఉన్నంత వరకు ఆ నిగ్రహం మనకి క్రమేణా వస్తుంది, అనుగ్రహం కూడా క్రమేణా వస్తుంది. అంతేగాని ఇలా వెళ్ళాను కాబట్టి ఓ నమస్కారం పెట్టాను కాబట్టి ఇంత ఉండిలో వేశాను కాబట్టి నాకు వచ్చేస్తుందంటే ఏది రాదు. నీలో మార్పు రానంత వరకు ఏది నీకు లభించదు. ఇత్యుక్త్వా మాం చ దాతారం హస్తే ధృత్వా స్వయం హరిం కథయామాస దుఃఖేషు సహాయో భవ సర్వదా. ఇలా చెప్పి ఆ పరమేశ్వరుడు అక్కడ నా చేతి పట్టుకుని విష్ణువుకి ఇక్కడ ఇవ్వాల్సినవన్నీ కూడా సమర్పణ చేసి సకల సంకటాల్ని కూడా సదా నీకు సహాయంగా నేనే ఉంటానంటే, నేను నువ్వు ఒకటే. ఆ భగవంతుడు చెయ్య పట్టుకుని మరి విష్ణువుకి అన్ని బాధ్యతలు సమర్పించాడు. అప్పుడు సమర్పించటమే కాకుండా మళ్ళీ సర్వాధ్యక్షశ్చ సర్వేషు భక్తి ముక్తి ప్రదాయక భవత్వం సర్వదా శ్రేష్ఠ సర్వకామ ప్రసాదక. ఇక్కడ అధ్యక్షుడిగా అధికారాన్ని ఇచ్చి ఆధిపత్యాన్ని ఇచ్చి అందరి భక్తులకి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? భుక్తిని ముక్తిని అంటే బ్రతికుండి ఉండే వరకు కూడా మనం చేసేవారికి ఆ భక్తి కారణంగా
ఆ భక్తిని ప్రసాదిస్తున్నాడు. అలాగే ఆ భక్తి కారణంగానే ముక్తి కూడా మరణానంతరం లభించేది. పైగా జీవించి ఉండగానే జీవన్ముక్తి అంటారు. జీవించి ఉండగానే లభించేది. అంటే ఏంటి? వికారాల రహితంగా ఉంటున్నావు. బంధనాలు ఉండి కూడా అంటే అన్నీ వదిలేసి నేను పారిపోను. కాకపోతే ఏమవుతుంది? ఆ భగవద్భక్తి కారణంగా ఆ పరమాత్మ చేసిన సృష్టిలో ప్రతిదాన్ని కూడా పరమాత్మ మయంగానే నేను చూస్తాను. అనుగ్రహం నిగ్రహం వచ్చినాయి. దాని కారణంగా ఏమవుతుంది? వికారాల రహితంగా ఉంటాను. ఎప్పుడు ఉంటాను? సర్వదా. 24 గంటలు 365 రోజులు ఈ భావనతో ఉంటాను. ప్రతిదీ నాకు జీవితంలో లభించే ద్వంద్వాతీతంగా ఉంటాను. సుఖాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, లాభం రావచ్చు, కష్టం రావచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు నేనేం చేస్తాను? ఆ పరమాత్మ ఇచ్చిన మహాప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించేస్తున్నాను. నా జీవితం అలా సమర్పణ భావంలో నా బాధ్యతలు నేను చేయవలసినవన్నీ నేను చేసుకుంటూనే ఉంటాను, కానీ ధ్యాస పరమాత్మ మీద ఉంటుంది. వికారాల రహితంగా నేను ఉంటున్నాను. మాలిన్యాల రహితంగా నేను ఉంటున్నాను. ఆ భక్తి కారణంగా ఆ భగవంతుడు యొక్క సామీప్య కారణంగా నాకేం లభిస్తుంది? ముక్తి లభిస్తుంది. అందుకే భుక్తి ముక్తి ఇచ్చేవాడు పరమాత్మ. ఆ భక్తి ఉన్నవాడికి సులభం, భక్తి లేని వాడికి దుర్లభం. అందుకే సర్వదా సమస్త కోరికల్ని కూడా నువ్వు సర్వశ్రేష్ఠులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా సాధకులకి నువ్వు ఇస్తూనే ఉంటావు అని చెప్పాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 10 చాప్టర్లో 12 శ్లోకాస్ సంపూర్ణం.